వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమరావతి రాజధానిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 13,000 కోట్ల రూపాయల ప్రైవేటు పనులు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్లో కూడా తాజాగా 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ వేగంగా జరుగుతూ ఉంది. ఇక తాజాగా అమరావతి రాజధానికి బిల్ గేట్స్ అడుగు పెట్టబోతున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడ అడుగుపెట్టిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారిపోయాయో మనం చూసాం. ఎందుకంటే ఐటీ లేని హైదరాబాద్ నగరాన్ని మనం ఊహించుకోలేం. ప్రత్యక్షంగా 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, బీపీఓ కంపెనీలు ఇవన్నీ కలుపుకుంటే 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది ఐటీ రంగం ఒక హైదరాబాద్ నగరంలోనే. ఇక ఐటీ విస్తరణ ఆగిపోయింది. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఐటీలోనే పెను మార్పులు వస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలు, జెమిని ఏఐలు ఇవన్నీ వచ్చేసాయి. దీంతో రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలకి కోతబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వీటిలో పెరుగుతా ఉన్నాయి. ఇక తాజాగా అమరావతి రాజధానిలో బిల్ గేట్స్ 3 రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం మీద ముఖ్యంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఫోకస్ పెట్టింది. ఈ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్నటువంటి బిల్ గేట్స్ ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ సంస్థలో లేకపోయినా ఆ సంస్థలో ఆయనకి లభించిన 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రజాసేవకే ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో 154 దేశాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సేవలు అందిస్తూ ఉంది. చిన్నారులకి విద్య, వైద్యం అందించడం, వ్యవసాయ రంగంలో మెరుగైన విధానాలు అందించడం, వైద్య రంగంలో డివైసెస్లు అవన్నీ కనిపెట్టడం, ప్రతి వ్యక్తి ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన హిస్టరీ, హెల్త్కి సంబంధించిన హిస్టరీని ఆన్లైన్ చేయడం, ఈ విషయాల్లో నేరుగా ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ఉంది. భారత ప్రభుత్వంతో ఇప్పటికే బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. ఈరోజు అమరావతి రాజధానిలో సంజీవని పథకం, వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలు, రైతుల ఆదాయం పెంచడంతో పాటు వైద్య రంగంలో కూడా ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన హెల్త్ హిస్టరీని ఆన్లైన్ చేయడం. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఆ ఫ్యామిలీకి సంబంధించి వ్యక్తులు వారి యొక్క హెల్త్ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతాయి. ఈ విధానం వల్ల వైద్యం చేసే డాక్టర్లకి గతంలో ఆ వ్యక్తి ఎలాంటి జబ్బును బారిన పడ్డాడు, ఏ మందులు వాడాడు, ప్రస్తుతం ఏ మందులు వాడుతున్నాడు, అన్ని వివరాలు ఆన్లైన్లో వస్తాయి. ఆ ఆన్లైన్ వ్యవస్థని బిల్ గేట్స్ ఫౌండేషన్ అందించబోతా ఉంది. ఇక వ్యవసాయ రంగంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంది. రైతులు కూడా తక్కువ ధరకి 50%గా డ్రోన్స్ ఇస్తూ ఉంది. ఈ విషయంలో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయం చేయబోతా ఉంది. ఇక విద్యారంగంలో కూడా పెను మార్పులు తీసుకొచ్చేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోబోతా ఉంది. ఇదేదో వ్యాపార సంస్థ కాదు, పూర్తిగా ప్రజాసేవకి అంకితమైన బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉచితంగా దాదాపుగా 1,600 కోట్ల రూపాయల విలువైన సేవలు అందించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. గడిచిన 25 సంవత్సరాల కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయంతో బిల్ గేట్స్ అడగగానే అంగీకరించి వెంటనే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో అడుగుపెట్టబోతా ఉన్నారు. ఈరోజు కొన్ని వ్యవసాయ భూముల్లో కూడా పరిశీలన చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.